ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రభుత్వం నాకిచ్చిన బిరుదు. కావాలని నేను ప్రజలకు సేవ చేయలేదు, అంతా ఈశ్వరేచ్ఛ. మరి నా కేబినెట్ సమావేశానికి టైం అవుతుంది. మంచిది. అయ్యా కేమయ్యా. దాసు రా రా రా. నన్ను ఆశీర్వదించండి అయ్యా. సాక్ష్యం చెప్పిన పోస్ట్ కార్డు పోస్ట్ డబ్బులు వేసినట్టుగా మన జూబ్లీ హిల్స్ డ్రైనేజ్ వేసేసిన పొద్దుగాల హుస్సేన్ సాగర్ లో తేలుతాడు. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి దాసు. మీకు బిడ్డ వచ్చినందుకు మస్తు ఖుషిగా ఉందయ్యా. క్లాస్ ఉంటే 20-30 రావాలయ్యా. 20-30 రావడానికి అవి ఇత్తడి బిందులు కాదండి, బిరుదులు. భారతరత్న బిరుదు గురించి వాడికి తెలియదులేరా. హలో యుగంధర్, సీతారామయ్య తప్పించుకున్నాడు. కేఎం గారిని గాంధీ చౌక్ రావద్దని చెప్పండి. అలాగే సార్. సార్ అది సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు. మీరు బయటకంటే మంచిది కదా సార్. ఎవరిని రా ఇంట్లో కూర్చోమంటున్నావు? పిల్లి తప్పించుకుందని పులిని ఇంట్లో కూర్చోమంటున్నావా? రాయ్, పోలీసు అని కూడా చూడకుండా పొడిచి చంపుతారు రాస్కెల్. పెద్దోడా నానా, మనం వెళ్ళాలి. వెళ్తున్నా. ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు. మేం దండేసి వచ్చేలోగా వాణ్ణి పట్టుకోవాలి ప్రాణాలతో. వాడు నాకు ప్రాణం. హలో హలో, రోడ్ నెంబర్ 45 ట్రాఫిక్ రెస్పాండింగ్. అన్ని బ్లాక్ చేశాను సార్. ఎవ్రీథింగ్ ఓకే. ఏంటి సార్ మొత్తం ట్రాఫిక్ ఆపేశారు? కేఎం గారు గాంధీ విగ్రహానికి మాలేసి వెళ్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. కేఎం గారు వస్తున్నారా? పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశా జ్యోతి, ఆంధ్ర రత్నం సార్. ఆయన వస్తున్నారా? శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. కేఎం గారు వస్తున్నారా అయ్యప్ప? మళ్ళీ హనుమంతులాగా లేడు. హనుమంతు! కంట్రోల్ రూమ్. ఇప్పుడే కేఎం గారు గాంధీ గారి విగ్రహానికి మాల వేసి వెళ్ళిపోయారు. తప్పించుకున్న సీతారామయ్య ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు. సిటీ నలుమూలలా నాకాబందీ చేయండి. ముందుకు రావద్దు. ఎవరన్నా ముందుకు వచ్చారంటే చంపేస్తాను. సీతారామయ్య, మర్యాదగా లొంగిపో. ఆఫీసర్, ఎవరైనా ముందుకు వచ్చారంటే ఈ అమాయకుడు బలైపోతాడు.
వెనకెళ్ళండి. హనుమంతు పని స్టార్ట్ చేయి. హనుమంత ఇదిగో నువ్వు తొందరపడగా. కమన్ కమన్ మూవ్. ఎవరైనా ఫాలో అయ్యారంటే వీడు చచ్చిపోతాడు, అనవసరంగా చచ్చిపోతాడు. పని పోనీ. ఎడం వైపు చెప్పు. నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది. మీ బామ్మగారి పేరు మహాలక్ష్మమ్మ. మీ తాతగారి పేరు హనుమంతయ్య. ఇది నీకే కాదు, ఈ లోకానికి తెలియని కథ. ఒక గొప్ప మనిషి చరిత్ర. అయ్యా ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడిన వాడు లేడు. ఆయన మంచితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు లేదు. పంజా ఎత్తితే సింహం, పగబడితే పులి. సహనంలో భూమి, నమ్మిన వాడికి స్వామి. చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు, చూడని వాళ్ళు చూడాలని దాదాలాడుతున్నారు. భారతదేశం మొత్తం తెల్లవాళ్ల చేతులు, చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు, చూడని వాళ్ళు చూడాలని దాదాలాడుతున్నారు. భారతదేశం మొత్తం తెల్లవాళ్ల చేతుల్లో ఉన్న రోజులవి. మేమున్న నరసింగాపురం అనే పల్లె, దాని చుట్టుపక్కల ఉండే పల్లెలు మా హనుమంతయ్య ఆధీనంలో ఉండేవి. అందరూ పసిపిల్లల్ని దత్తత తీసుకుంటారు, కానీ మా హనుమంతయ్య పసిబిడ్డల్లాంటి పల్లెల్ని దత్తత తీసుకున్నాడు. మా ఊళ్ళో ఆడే ఆటల్లో కూడా ఆవేశం ఉండేది. అదే
ఎందుకు నవ్వుతున్నారు? గెలుపు ఓటములనేవి ఆటలో సర్వసాధారణం. రాయ్ కృష్ణమూర్తి, జీవితంలో ఎప్పుడు ఎదుటివాడు ఓడిపోవాలని కోరుకోకూడదురా. మనం గెలవాలనే సంకల్పం ఒక్కటే ఉండాలి. అది ఉన్న రోజున గెలుపు నీ తలుపు తప్పకుండా తడుతుంది. రా రా, రా. లే. అయ్యా హనుమంతయ్యా, ఆ తెల్లోళ్ళు మా గుడి మీద పడి మా ఆడవాళ్ళ తీరాన్ని దోచుకున్నారయ్యా, దోచుకున్నారు. హనుమంతయ్య వస్తున్నాడనగానే తాము వేటాడలేని పెద్ద పులి తనంతట తానే తమ ఎదురుగా వస్తున్నట్టు సంబరపడ్డారు జనరల్ అతని సైనికులు. కూర్చో. Mr. Hamantaya, intacina fisianiki, interreactato narendico. ఏదిరా చిన్న విషయం? Ade, valu drinkessi, mai camlo, enjai cesciaro. నార్మోయ్. ఎంజాయ్ చేయటానికి వాళ్ళేమన్నా బొమ్మలా? ప్రాణం కన్నా మానానికి ఎక్కువ విలువిచ్చే దేవతలరా. Cool down, Hamantaya. Ipudeum te mantaro cepandi. మానానికి ప్రాణం. Mr. Hamantaya, a camplo, aidu vandalamandi, soldiers unaro, antamandilo, miru javarani, kutupataro, నువ్వు పెరియడి పెట్టు, మా ఆడవాళ్ళు గుర్తుపడతారు. miru cepinatu, kurutu parate, mem punishment est ham. ఇయ్యాలి. జనరల్, తప్పు చేసిన 20 మందిని దొర వేరే క్యాంపుకు మార్చమన్నాడు. ఆ 20 మంది ఒకే వ్యాన్లో వెళ్తున్న విషయం హనుమంతయ్యకు తెలిసింది.
ధారయంత దేవాస్తాం విశ్వరూపా పసవా వదంతే సానో మంత్రే సమోర్యందహానాం దేనుర్వాకస్మానుపదుష్టరయత. అమ్మా చెవు కుట్టే కార్యక్రమం మొదలు పెడదాం. వారి మేనమామని పిలవండి. బాబుకి మేనమామ ఎవరూ లేరండి. శాస్త్రి గారు, వీళ్ళంతా నా బిడ్డకు మేనమామలే. లక్ష్మి, నాకా? నేను మీ కులస్తుడి కానమ్మా. మీ కులంలో నేను నీకు చెల్లెలుగా పనికిరానా అన్నయ్య? పాదాధికారిని బదిలీ చేశారు. అతని స్థానంలో మరో కర్కోటకుడు జనరల్గా వచ్చాడు. It's true. వాట్ ఈస్ హిస్ పవర్? అతనికి భయమంటే ఏమిటో తెలియకపోవడమే అతని బలం. నేను అతన్ని వెంటనే చూడాలి. ఓకే సార్. He will not come. అతను భయపడుంటాడు. Sorry, General. You're mistaken. Hanumantaya is not a man. He's a lion. నువ్వేనా హనుమంతు? జనరల్ హనుమంతయ్య అనరా. అక్షరం తగ్గిన ఆయుష్ తగ్గుతుంది నీకు. ఆయన అడుగుదాడలు చూసి అడవిలో సింహం కూడా చెబుతుంది అది హనుమంతయ్య అడుగులని. ఓకే ఓకే హనుమంతయ్య, అనవసరంగా మమ్మల్ని హెచ్చరించి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మాకు సహకరించి మీకేం కావాలో అడగండి. ఏముందని ఇస్తారా? మీ దేశం నుంచి ఏం తీసుకొచ్చామని మాకిస్తారు? వజ్రాల? అవి మా వీధుల్లో వరి కుప్పల్లా పోసమ్మాం. మణుల? అవి మా ఇళ్ల గాదెల్లో నింపాం. మాణిక్యాల? అవి మా పిల్లలు ఆడుకోవటానికి గోలీకాయల్లా ఇచ్చాంరా. సిరి సంపదల నా దేశం మీద దొంగతనంగా పడ్డ సీమ పందులరా మీరు. మీరు నాకేమిస్తారు? మీరు మీ దేశం నుంచి పాముకొచ్చిన బురద. జనరల్, ఈ చేతికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. మిస్టర్ హనుమంతయ్య, మేము చేసిన మేలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీకు నాగరికత అంటే ఏంటో మేమే నేర్పాం. నాగరికత? ఎవడికి చెబుతున్నావురా కథ? జనరల్, మాకు నాగరికత తెలిసినప్పుడు మీ తాతల ముత్తాతలు కూడా పుట్టలేదు. రాయి రాయి రాపిడి నుంచి నిప్పు పుట్టించాం. బండరాళ్లను రాతి స్తంభాలుగా మలిచి సరిగములు పలికించాం. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు నేసాం. నాట్య కళలను పోషించాం. నానా జబ్బులకు మందులు కనిపెట్టాం. నీడను బట్టి సమయాన్ని చెప్పాం. ప్రపంచానికి రాతను తలరాతను మేమే రాశాం. వేద మంత్రాలు నేర్చిన మేము మాయలొక్కటే మీ దగ్గర నేర్చుకోవాలరా. మిమ్మల్ని చూడాలని వచ్చిన మాట మేరేలా మాట్లాడడం తప్పు. నేను అమ్ముడు పోతానన్న ఆలోచన నీకు రావడం తప్పు. అదొచ్చి నాకు చెప్పడం నువ్వు చేసిన ఇంకా పెద్ద తప్పు. ఎన్ని తప్పులు చేసినా సజీవంగా ఉన్నావు నువ్వు. జనరల్, వెళ్ళు.
నీ భార్య బిడ్డలు అదృష్టవంతులు. ఓ ఓ ఓ ఓ. హనుమంతయ్య గురించి చాలా తక్కువ చెప్పావు. ఎలాంటి వాడు మన దగ్గర ఒక్కడుంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఏమైంది? ఉన్నోళ్ళు చాలరని మనల్ని చంపడానికి తెల్లదొరసాని ఇంకొకరిని కట్టడానికి ఇబ్బంది పడుతుంది. భయపడకమ్మా, నా ఇంటికి తీసుకువెళ్తా. కొంచెం ఓపిక పట్టమ్మా. కాళ్ళు గట్టిగా పట్టుకోండి. అలాగే కొంచెం ఓపిక పట్టమ్మా. కదనివ్వద్దు. గట్టిగా పట్టుకోండి కాళ్ళు. అయ్యా తమరే నరసయ్య, ఆవు దూడ ఆకలితో అంబా అంటే అన్నం ముందు నుంచి లేచి వెళ్ళి మరీ మేత వేస్తాం. అలాంటిది ఒక కడుపుతో ఉన్న ఆడపడుచుని నడి రోడ్డు మీద వదిలేసామన్న అపఖ్యాతి మనం మూట కట్టుకోవాలా? ఏమండి, మగపిల్లాడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. లక్ష్మి, James. Thank you, Lord. God. Sorry, sir. మా వాళ్ళని కప్పద్దాలని నేను కూడా తప్పు చేశాను. మీరు నా భార్యకు ప్రాణం పోశారు. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇండియాని అభినందుకు బాధపడుతున్నాను. హనుమంతయ్య, మేము వస్తాము. ఒక్క నిమిషం. ఇది మా ఆచారం. మీరు మమ్మల్ని వేటాడాలనుకుంటున్నారు. మీ భార్యలు ముత్తైదుల్లా ఉండాలని మా ఆడవాళ్ళు కోరుకుంటున్నారు. రేయ్ బుల్లిదొరా, నువ్వన్నా మీ దేశానికి పోరా. సార్, మీకు ఒక్క విషయం చెప్పాలి. మిమ్మల్ని అటాక్ చేయడానికి మా దయర్కి మీ వాళ్ళలోనే ఒక వ్యక్తి సాయం చేస్తున్నాడు. ప్లీజ్ బీ కేర్ఫుల్ సార్. అమ్మా, మీరెందుకమ్మా బాధపడతారు? మీరు అవన్నీ నమ్మకండమ్మా. లేదయ్యా, అతను చెప్పిందెందుకో నిజమే అనిపిస్తోంది. వాళ్ళు మనలో మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారమ్మా. కృష్ణమూర్తి, పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. నిప్పు లేనిదే పొగరాదు. ఇప్పుడు వస్తుంది నిప్పులేని పొగే సీతారామయ్య. అది నీ దగ్గర నుంచి, నీ చెల్లి మహాలక్ష్మి దగ్గర నుంచే వస్తుంది. అది కాదండి, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. నాకు ఎదురొచ్చి పోరాడే దమ్ము ధైర్యం ఎవరుకుంది మహాలక్ష్మి? ఎదురు నిలబడి పోరాడడానికి ధైర్యం కావాలండి. కానీ మన వెనకే ఉండి వెన్నుపొడి పొడిస్తే? అలాగని మన బిడ్డల్ని మనమే అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అవమానించినట్టు అవుతుంది మహాలక్ష్మి. మీరు అనుకుంటున్నట్టు
ఒకవేళ ఏదైనా జరగకూడదు నాకు జరిగితే అందుకు బాధగా లేదు. కన్న బిడ్డల్లా పెంచాను వాళ్ళని. ద్రోహం చేసి చరిత్రలో ఎక్కడ చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నదే నా బాధ. Come on, move. Make it fast. Now, Sunday. జనరల్, ఏంటి మీరు చేస్తున్న పని? బ్రిటిష్ చట్ట ప్రకారం ఒక్కొక్కరికి 5 ఎకరాల ఉండాలి. అందుకని నీ పేరు మీద 1000 ఎకరాల పైన ఉంది. అందుకే ఇది. నా పేరు మీద 1000 ఎకరాలుందని నీకు చెప్పిందెవరు?